ఈ వీడియోలో హిందీలో గుస్సా అంటే ఏంటి అండ్ గుస్సా అనే వర్డ్ని మరొక వర్డ్తో కలిపి ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో గుస్సా అంటే తెలుగులో కోపం అని అర్థం వస్తుంది. గుస్సా కర్నా అంటే కోపగించుకోవడం. గుస్సా మత్ కరో అంటే కోపగించుకోవద్దు. మన తోటి వాళ్ళకి కానీ మనకంటే చిన్నవాళ్ళకి చెప్పేటప్పుడు కోపగించుకోవద్దు అని చెప్తాం కదా, అలా హిందీలో చెప్పాల్సి వస్తే గుస్సా మత్ కరో అని చెప్పాలి. అదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో చెప్పాలంటే కోపగించుకోకండి అని చెప్తాం కదా, అలా హిందీలో చెప్పాలంటే గుస్సా మత్ కరియే అని చెప్పాలి. హిందీలో గుస్సా హో క్యా అంటే తెలుగులో కోపంగా ఉన్నావా అని అర్థం వస్తుంది. క్యూ గుస్సా హో అంటే ఎందుకు కోపంగా ఉన్నావు. క్యూ అంటే ఎందుకు. నెక్స్ట్ వన్, గుస్సా మే బాత్ మత్ కరో అంటే కోపంలో మాట్లాడొద్దు. గుస్సా మే అంటే కోపంలో, బాత్ మత్ కరో అంటే మాట్లాడొద్దు. గుస్సా మే కామ్ మత్ కరో అంటే కోపంలో పని చేయొద్దు అని చెప్పొచ్చు. ఇలానే గుస్సా మే మత్ జావో అని కూడా చెప్పొచ్చు. అంటే కోపంలో వెళ్ళిపోవద్దు అని అర్థం వస్తుంది. ఇలా మీరు ఏదైనా మీకు అవసరానికి బట్టి సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. హిందీలో గుస్సా ఆ రహా హే అంటే తెలుగులో కోపం వస్తుంది అని అర్థం వస్తుంది. దీన్ని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ముఝే గుస్సా ఆ రహా హే అంటే నాకు కోపం వస్తుంది. తుమ్కో గుస్సా ఆ రహా హే అంటే నీకు కోపం వస్తుంది. ఇలా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, గుస్సా క్యూ దిలా రహే హో అంటే కోపం ఎందుకు తెప్పిస్తున్నావు. నెక్స్ట్ వన్, గుస్సా మత్ దిలాఓ అంటే కోపం తెప్పించొద్దు. దిలానా అంటే తెప్పించడం అని అర్థం వస్తుంది. దిలాఓ అంటే తెప్పించు, మత్ దిలాఓ అంటే తెప్పించొద్దు. హిందీలో గుస్సా ఆయా అంటే తెలుగులో కోపం వచ్చింది అని అర్థం వస్తుంది. గుస్సా ఆయాతో అంటే తెలుగులో కోపం వస్తే అని అర్థం వస్తుంది. దీన్ని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయొచ్చు అంటే, గుస్సా ఆయాతో క్యా కరోగే అంటే కోపం వస్తే ఏం చేస్తావు అని అర్థం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ యొక్క తెలుగు అర్థం మీరు చెప్పాలి. గుస్సా సే మత్ రహో. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.